తెనాలి నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మన ప్రీతమ దైవజనులు కీర్తిశేషులు ప్రవీణ్ పగడాల గారు అకాల మరణం సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో భారీ శాంతి ర్యాలీ జరుగుతుంది, ప్రారంభం కాబోతుంది. కాబట్టి దైవ జనాంగమా రండి, కదలి రండి, రండి, అందరూ పాల్గొని కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. ఇప్పటికే దైవజనులందరూ ఆయా ప్రాంతాల నుండి వచ్చేశారు. కాబట్టి త్వరగా రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. త్వరగా 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 రండి, రండి, కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రండి రండి రండి. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి. హలో వర్ధిల్లాలి క్రైస్తవ ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవ ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవ ఐక్యత. క్రైస్తవుల పైన దాడిని, క్రైస్తవుల పైన క్రైస్తవుల పైన దాడిని, క్రైస్తవుల దాడిని, క్రైస్తవుల పైన దాడి. దయచేసి గమనించండి. మళ్ళా చాకలి చెరువు దగ్గర మానవహారంగా అందరూ నిలబడే విషయాన్ని అందరూ కూడా గమనించండి. అందరు గట్టిగా చెప్పాలి. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. జస్టిస్, ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి.
నేను నా దేశంను ప్రేమించుచున్నాను. ఏ రకమైనటువంటి ప్రేమ ఎవరు ఎలా వ్యక్తం చేస్తున్నారో ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. మనం అందరము భారతదేశీయులమే. దాని అర్థం ఏమిటంటే ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా మనమందరము అన్నదమ్ములం, మనమందరము భారత రక్త సంబంధులం. మనమంతా ఈ సహోదర ప్రేమను కలిగి ఉండాలని మా బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాదు, మాకు జరిగిన ఈ అన్యాయాన్ని మీరు త్వరగా దాన్ని పరిష్కరించాలని మనం చేస్తున్నాం. మాకు న్యాయం చేయాలి, అది మేము కోరుకుంటున్నాం. అంతేగాని మేము ఎలాంటి వ్యతిరేక దృక్పథం మాకు లేదు. ఎక్కడైనా ఒక క్రైస్తవ పాస్టరు ఎవరైనా ఎక్కడైనా హద్దు దాటి ప్రవర్తించిన దాఖలు లేవు. ఎవరిని నిందించడం కానీ, హత్య చేయటం కానీ, ఎలాంటి విషయాలు కూడా క్రైస్తవ సమాజంలో జరగదు. శాంతియుతం. చూడండి, ఎవరికైనా ఏదన్నా జరిగినప్పుడు చాలా గందరగోళాలు చేశారు, కానీ మేము చూడండి ఎంత అన్ని పట్టణాల్లో శాంతియుతంగానే పనిచేస్తూ ఉన్నాం, మహిమపరుస్తున్నాం. దేవునికి మహిమకరంగా మేము చేస్తున్నాం. అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను